శివశక్తి నృత్యయుద్ధం తిల్లై నటన ప్రారంభం చాలా కాలం క్రితం తమిళనాడులోని చిదంబరం ప్రాంతం దట్టమైన తిల్లైవనంగా ఉండేది. అక్కడ కాళీమాత తన భయంకర రూపంతో నివసిస్తూ ఆ వనాన్ని తన పూర్తి ఆధీనంలో ఉంచుకుంది. ఆమె అనుమతి లేనిదే అటుగా దేవతలుగాని మునులుగాని ఎవరూ అడుగుపెట్టలేకపోయేవారు. దేవతల కోరిక మేరకు ఆ వనంలో తన ఆనంద తాండవాన్ని ప్రదర్శించడానికి పరమశివుడు భూమికి దిగివచ్చాడు. సంఘర్షణ. శివుడు తన భూభాగంలోకి రావడం చూసి ఆగ్రహించిన కాళీమాత ఆయన్ని అడ్డుకుంది. నా వనంలో నీ అధికారం నడవదు అంటూ ఇద్దరి మధ్య తీవ్రమైన వాదన జరిగింది. చివరకు ఒక పరిష్కారానికి వచ్చారు. ఎవరు గొప్పగా నృత్యం చేస్తారో వారే ఈ వనానికి అధిపతి అని ఒక పోటీ పెట్టుకున్నారు. దీనికి బ్రహ్మదేవుడు సాక్షిగా న్యాయ నిర్ణేతగా నిలిచాడు. నృత్యయుద్ధం పోటీ మొదలైంది. శివుడు అద్భుతమైన ఆనంద తాండవం మొదలుపెట్టగా కాళీమాత అంతకు మించిన వేగంతో భీకరమైన రుద్రతాండవం చేసింది. శివుడు ఏ కఠినమైన భంగిమ వేసినా కాళీమాత ఏమాత్రం తడుముకోకుండా వెంటనే ఆ భంగిమను ప్రదర్శించింది. వారి నృత్య వేగానికి ముల్లోకాలు కంపించాయి. కాళీమాతను కేవలం నృత్య నైపుణ్యంతో ఓడించడం సాధ్యం కాదని పరమశివుడు గ్రహించాడు. శివుడి సమయస్ఫూర్తి. నృత్యం పతాక స్థాయికి చేరిన సమయంలో శివుడు ఒక ఉపాయం ఆలోచించాడు. ఆయన తన కుడి చెవికున్న బంగారు కుండలాన్ని కిందపడేశాడు. నృత్యం ఆపకుండానే తన ఎడమ కాలి వేళ్లతో ఆ కుండలాన్ని నేలనుండి అందుకున్నాడు. ఆపై తన కాలిని నిలువుగా ఆకాశం వైపు చాచి, దీనినే ఊర్ధ్వతాండవం అంటారు, ఆ కాలివేళ్లతోనే కుండలాన్ని తిరిగి చెవికి తగిలించుకున్నాడు. విజయం. ఆ క్లిష్టమైన భంగిమను చూసి కాళీమాత ఆగిపోయింది. స్త్రీ సహజమైన సిగ్గువల్ల దేవతలందరి ముందు తన కాలిని అంత ఎత్తుకు ఎత్తి ఆ భంగిమను వేయడం ఆమెకు ఇష్టం లేకపోయింది. శివుడి అద్భుతమైన సమయస్ఫూర్తికి ముగ్ధురాలైన కాళీమాత నమస్కరించి తన ఓటమిని అంగీకరించింది. ముగింపు. శాంతించిన కాళీమాత చిదంబరం పట్టణ సరిహద్దుకు చేరుకుని అక్కడ తిల్లై కాళిగా వెలిసింది. శివుడు చిదంబరంలో నటరాజస్వామిగా కొలువై నేటికీ ఆనంద తాండవ భంగిమలో భక్తులకు దర్శనమిస్తున్నాడు.